సరే, ఈరోజు మనం ప్రకటన గ్రంథంలో ఉన్న ఒక పెద్ద మిస్టరీ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే 1000 సంవత్సరాల పాటు అన్నీ పర్ఫెక్ట్గా శాంతిగా ఉన్న తర్వాత ఒక్కసారిగా చెడుని ఎందుకు మళ్ళీ బయటికి వదలాలి? అసలెందుకు? రండి, ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. అవును, ఈ ప్రశ్న మీదే మన విశ్లేషణ మొత్తం ఆధారపడి ఉంది. ఇది ఆలోచిస్తే కొంచెం వింతగా కాంట్రాడిక్టరీగా అనిపిస్తుంది కదా. 1000 ఏళ్లు స్వర్గంలా గడిచాక సడన్గా ఇంత డేంజరస్ టర్న్ తీసుకోవాల్సిన అవసరమేమొచ్చింది? అయితే ఆ ప్రశ్నకు జవాబు తెలుసుకునే ముందు అసలు ఆ 1000 సంవత్సరాల కాలము ఎలా ఉండేదో చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. అవినీతి లేదు, అన్యాయం లేదు, ఎలాంటి గందరగోళం లేదు. అబ్బా, అలాంటి ప్రపంచం ఎలా ఉంటుందో కదా. చూడండి, ఆ టైంలో పాలన అద్భుతంగా ఉండేది. అంతా పర్ఫెక్ట్ జస్టిస్, అవినీతి అనే మాటే లేదు. ఎందుకంటే దేవుడే డైరెక్ట్గా రూల్ చేస్తున్నాడు. దేశాలన్నీ ఎంతో అభివృద్ధి చెందాయి. ప్రతి నిర్ణయం కరెక్ట్గా ఉండేది. ఏ తప్పు చేసినా శిక్ష తప్పదు. నిజంగా చెప్పాలంటే అదొక పర్ఫెక్ట్ సిస్టమ్. యెషయా గ్రంథంలో చెప్పిన ఈ మాట ఆ 1000 ఏళ్లలో అక్షరాల నిజమైంది. అప్పుడు న్యాయమంటే ఏదో పుస్తకాల్లో ఉండే ఆదర్శం కాదు, అది ప్రజలు రోజూ చూసే, అనుభవించే నిజం. పేదవాడికి సరైన న్యాయం దొరికేది, క్రూరంగా ప్రవర్తించే వాళ్లకు శిక్ష పడేది. అంతా పక్కాగా ఉండేది. అంతా ఇంత ప్రశాంతంగా, అద్భుతంగా సాగిపోతున్న టైంలో కథలో ఒక పెద్ద ట్విస్ట్ వస్తుంది. అదేంటంటే సాతానును తన జైలు నుంచి విడుదల చేస్తారు. అసలు ఎందుకిలా జరిగింది? ఇది దేవుడి వైఫల్యమా, లేక దీని వెనుక ఏదైనా పెద్ద ప్లాన్ ఉందా? ఇక్కడ మనం ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ గమనించాలి. సాతాన్ను బంధించారు అంటే అతని పవర్ని తీసేసినట్టు కాదు, కేవలం అతన్ని అందరికీ దూరంగా పాతాళంలో లాక్ చేశారు అంతే. అంటే దేశాలను మోసం చేసే అతని కెపాసిటీ అలాగే ఉంది. సింపుల్గా చెప్పాలంటే ఆక్సిజన్ లేని చోటున్న నిప్పులాంటివాడు. మండే శక్తి ఉంది, కాని ఆక్సిజన్ అంటే అవకాశం లేదు. ఈ చిన్న తేడానే తర్వాత జరగబోయేదానికి చాలా కీలకం. అంటే అతన్ని విడుదల చేయడమనేది యాక్సిడెంటల్గా జరగలేదు. ఎవరైతే అతన్ని బంధించమని ఆర్డర్ వేశారో అదే అధికారం అతని విడుదల చెయ్యమని కూడా నిర్ణయించింది. ఇదంతా ఒక పెద్ద ప్లాన్లో భాగం, కావాలనే తీసుకున్న నిర్ణయం. సరే, ఇప్పుడు కాసేపు ఆ పర్ఫెక్ట్ ప్రపంచంలో పుట్టి పెరిగిన వాళ్ల గురించి ఆలోచిద్దాం. వాళ్ళు ఎప్పుడూ కష్టం చూడ్లేదు, అన్యాయమంటే ఏంతో తెలీదు. మరి వాళ్ల మైండ్ సెట్ ఎలా ఉంటుంది? వాళ్ళు చూపిస్తున్న విధేయత నిజమైనదా, లేక దాని వెనక ఏదైనా బలహీనత దాగి ఉందా? అవును, ఇక్కడే ఆ దాగి ఉన్న బలహీనత బయటపడుతుంది. చూడండి, విధేయతలో 2 రకాలుంటాయి. ఒకటి చుట్టూ ఉన్న వాతావరణం బాగుంది కాబట్టి వచ్చేది. ఇంకొకటి మనస్ఫూర్తిగా ఎంచుకోవడం వల్ల వచ్చే నమ్మకం. అంత ప్రశాంతంగా ఉన్నప్పుడు ఈ 2 రకాల వాళ్లు ఒకేలా కనిపిస్తారు. కాని ఎప్పుడైతే ఒక ప్రత్యామ్నాయం కనిపిస్తుందో అప్పుడు కాని వాళ్ళసలు రంగు బయటపడదు. ఈ మాట చాలా నిజం కదా. తనకు ఎప్పుడూ అనుభవంలోకి రాని బాధకు ఎవరూ అంత విలువ ఇవ్వరు. ఆ తరాల పరిస్థితి కూడా అదే. వాళ్లకు కష్టం విలువ తెలీదు కాబట్టి వాళ్లకు దొరికిన ఆ శాంతి విలువ కూడా పూర్తిగా అర్థం కాలేదు. అంతా టేకెన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకున్నారు. సరే, ఇప్పుడు మనం అసలు పాయింట్కొచ్చాం. ఈ పరీక్ష యొక్క అసలు ఉద్దేశమేంటి? ఎందుకు సాతానుని రిలీజ్ చేయాల్సొచ్చింది? ఇక్కడ విషయమేంటంటే ఆ టెస్ట్ ఆ పర్ఫెక్ట్ సిస్టమ్ కోసం కాదు, ఆ సిస్టంలో బతుకుతున్న మనుష్యుల హృదయాల కోసం పెట్టబడింది. ఇప్పుడు మనం అడగాల్సిన అసలైన ప్రశ్న ఇదే. ఒక్క క్షణం ఆలోచించండి. ఆ 1000 సంవత్సరాల అద్భుతమైన శాంతి, ఆ పర్ఫెక్ట్ రూలింగ్ నిజంగా దేన్ని ప్రూవ్ చేసింది? ముందుగా ఒక విషయం మాత్రం చాలా క్లియర్గా ప్రూవ్ అయింది. అదేంటంటే ఒక మంచి, నీతివంతమైన సిస్టమ్ ఉంటే ప్రపంచం అద్భుతంగా ఉంటుంది. సిస్టమ్ పర్ఫెక్ట్గా పనిచేస్తుందని నిరూపించబడింది. కానీ అదే సమయంలో ఆ సిస్టంలో నివసించే మనుషుల గురించి మాత్రం అది పెద్దగా ఏమీ నిరూపించలేదు. ఎందుకంటే అసలు టెస్ట్ సిస్టంకి కాదు, మనుషుల హృదయాలకి. పైకి విధేయత చూపించడం చాలా ఈజీ, కానీ మన ముందు మరో ఆప్షన్ ఉన్నప్పుడు మనం ఏమెంచుకుంటామనేదే మన లోపల ఏముందో బయటపెడుతుంది. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే సాతాను విడుదల అనేది విలన్ గెలిచినట్టు కాదు, అదొక సాధనం. మనుషుల హృదయాల్లో లోపల కనిపించకుండా దాగి ఉన్న అసలు నిజాన్ని బయటకు తీసుకురావడానికి ఉపయోగపడిన ఒక టూల్. అతనికి తెలియకుండానే అతని రిలీజ్ ఒక పెద్ద ఉద్దేశాన్ని నెరవేర్చింది. ఇక మనం క్లైమాక్స్కొచ్చేశాం. ఆ ఫైనల్ టెస్ట్ రిజల్ట్ ఏంటి? 1000 ఏళ్ల శాంతి తర్వాత ప్రజలు ఏం ఎంచుకున్నారు? ఆ షాకింగ్ రిజల్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రిజల్ట్ నిజంగా షాకింగ్. తిరుగుబాటు చేద్దామని నిర్ణయించుకున్న వాళ్ల సంఖ్య ఎంత ఉందంటే సముద్రపు ఇసుక రేణువులంతా. ఊహించండి,
1000 ఏళ్లు పర్ఫెక్ట్ పాలనలో ఉన్నాక కూడా లెక్క లేనంతమంది మనసులు మారలేదన్నమాట. వాళ్ళ తిరుగుబాటు ఎంత పెద్దగా మొదలైనా దాని ముగింపు మాత్రం చాలా వేగంగా చకచకా జరిగిపోయింది. ముందు ఆ లెక్కలేనంత సైన్యం ప్రపంచానికి రాజధాని అయిన ప్రియమైన నగరాన్ని చుట్టుముట్టారు. 100లేళ్లుగా తమని కాపాడిన అధికారాన్నే ఎదిరించారు. కాని ఫైనల్గా ఏమైంది? ఆకాశం నుంచి అగ్ని దిగివచ్చి వాళ్ళందర్నీ ఒక్క క్షణంలో నాశనం చేసేసింది. అసలు యుద్ధం మొదలవక ముందే అంతా ఎండైపోయింది. ఇక్కడున్న పాయింటే అన్నిటికన్నా ముఖ్యం. ఆ తిరుగుబాటు బయట్నుంచి రాలేదు. అది సిస్టమ్ లోపల్నుంచే పుట్టుకొచ్చింది. ఏ దేశాలైతే 1000 ఏళ్లుగా పాలించబడ్డాయో, పోషించబడ్డాయో వాళ్లే ఎదురు తిరిగారు. దీనిబట్టి సమస్య మన చుట్టూ ఉన్న వాతావరణంలో కాదు, మనిషి గుండెల్లో అంటే హృదయంలోనే ఉందని క్లియర్గా ప్రూవ్ అయింది. సో ఈ మొత్తం కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది. బయట పరిస్థితులు ఎంత బాగున్నా, ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా, అసలైన ఒత్తిడి వచ్చి మనల్ని టెస్ట్ చేసేలోపు మన లోపల, మన అంతరంగంలో అసలు ఏం నిర్మించబడుతోంది? ఆ సమాధానం ఎవరికీ వాళ్లే వెతుక్కోవాలి.